అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇది సత్యనారాయణపురం. ఆటోకి అయితే ఇక్కడికి వచ్చాము. ఈ ఫ్రీ బస్ సర్వీస్ వచ్చినా కూడా పల్లెటూరు నుంచి కొంచెం సిటీకి రావాలంటే కన్ఫామ్గా ఆటో ఎక్కాల్సిందే. ఇటు లెఫ్ట్ వైపు ఇల్లెందు, రైట్ సైడ్ ఏమో మహబాద్ అనమాట. ఇక్కడ ఒక చిన్న కొట్టం ఉంటుంది. అది పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటాయి. అక్కడైతే నిల్చున్నాం. కొంచెం ఎండగా ఉంది ఆ రోజు. ఇంకా నేను, అమ్మ, నా 2 పిల్లలతోటి. ఈ మధ్యన కొంచెం హెడేక్గా ఉంటుంది. అందువల్ల స్పెట్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ ఫ్రీ బస్సుల వల్ల బస్సు కూడా టైంకి రావట్లేదు. చాలా లేట్గా వచ్చింది బస్సు. లేట్గా వచ్చినా సీట్ దొరుకుతున్నాయంటే అది కూడా దొరకట్లేదు. పిల్లలు లేకోకుండా సింగిల్గా ఉండే ఆడవాళ్ళకైతే నో ప్రాబ్లం, నిల్చోవచ్చు. ఇట్లా బాబుని ఎత్తుకొని, వాడు పడుకున్నాడు, ఎత్తుకొనే ఉన్నా, అయినా కూడా సీట్ అయితే ఒక్కటి కూడా లేదు. అది ఎక్స్ప్రెస్. మళ్ళీ ఇంకా మాతో పాటు ఎక్కిన ఒక ముస్లిం ఆంటీ నాకు సీట్ అయితే ఇచ్చేసింది అనమాట. అంటే తను ఒకరిని రిక్వెస్ట్ చేసింది, నేను కూర్చోవాలి కదా, తను రిక్వెస్ట్ చేసింది. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఒక జెంట్ అయితే లేచి నాకు సీట్ అయితే ఇచ్చాడు. పాపనైతే ఒక ఆవిడ కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు నేను కూర్చున్నాను జస్ట్ ఇప్పుడు. అంటే మా సత్యనాపురం దాటాక ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అనుకుంటా నిల్చున్నాను. ఇంకా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ ఒక 2 days ఉన్నాము. మళ్ళీ పాపకి October 3rd మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. ఇది అప్పటి వీడియో కాబట్టి అలా చెప్తున్నాను. అది లాంగ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ లేవు కదా, అందువల్లనే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. లాంగ్ వీడియోస్ మాత్రం కొంచెం టైం తీసుకునే పెడదాం అనుకుంటున్నా. మంచి కంటెంట్, మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఈ వీడియోలో కూడా ఒక చిన్న టాపిక్ గురించి అయితే మాట్లాడతాను. సత్యనారాయణపురం నుండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఇల్లెందుకైతే 21 kilometers ఉంటుంది అంతే. ఈ జనాలు ఎటు వెళ్తున్నారో ఎటు వస్తున్నారో తెలియదు కానీ ఎక్కిన ప్రతి బస్సు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. పాపనైతే ఒక ఆవిడ కూర్చోబెట్టుకోవడమే కాకుండా పాపకి మొబైల్ కూడా ఇచ్చి చూడమని చెప్తుంది. ఇంకా 2 పిల్లలు ఉన్నప్పుడు బస్ జర్నీ అంటే కొంచెం రిస్క్ అని చెప్పాలి. అది కూడా ½ an hour 1 hour అబోవ్ ఉన్నది అనుకోండి, ఇంకా రిస్క్. తప్పదు కాబట్టి వెళ్ళాలి కాబట్టి ఇక అమ్మ అయితే వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను 2 పిల్లలతో అయితే ఇబ్బంది పడిపోయాను. ఖమ్మంలో అయితే పాత బస్ స్టాండ్కి వెళ్ళి కన్ఫామ్గా నేను సీట్ అయితే ఆపేస్తాను. నాది స్కార్ఫ్ ఉంటుంది కదా, స్కార్ఫ్ వేసి అయితే ఒక సీట్ మొత్తం రిజర్వ్ చేసుకుంటాను. అది బస్ స్టాండ్లో అయితే అలాగా. అదే బస్ స్టాండ్ మధ్యలో అయితే అంటే దేవుళ్ళు లేకపోతే ఆపుకోలేము కదా. ఈ వీడియోలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఎలా స్పెండ్ చేశాను, అక్కడ ఎలా ఎంజాయ్ చేశాను అనేది ఉంటుంది. జాతర వీడియో కూడా తీసాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. నేనైతే కెమెరా మంచిగానే పట్టుకున్నది, ఎటో పోయింది బాబుని చూసుకుంటూ. ఇక పాపనైతే వీడియో తీస్తున్నా. ఇక్కడ పక్కన వాళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళని కూడా. ఈ సంవత్సరం దసరా అనేది పుట్టింట్లో ఇంకా అమ్మమ్మ గారి ఇంట్లో దసరా గడిచింది నాకు. దసరా అనేది సరదాగా గడిపిన, తిని తాగి షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ప్రతిదీ వీడియో తీయడం, దాన్ని ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ చేయడం, ఇదే సరిపోయింది నాకు. ఇంకా October 3న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది October 3 వీడియో. ఇంకా October 4th నెక్స్ట్ అప్లోడ్. నిల్చున్నంతసేపు ఏమో ఎప్పుడు కూర్చుంటే బాగుండు అనిపించింది. కూర్చుని నాకేమో చిన్న వీడియో క్లిప్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారు అదొక భయం. మళ్ళీ ఇప్పుడు దిగే టైం అనమాట. చాలా మంది ఉన్నారు. ఫ్రీ బస్ మహిమ అనుకుంటా. బస్ దిగుతుంటే ఒకళ్ళు అన్నారనమాట, ఈ బస్సులో ఇంతమంది పట్టారా అని చెప్పి అన్నారు ఒకళ్ళు. మంది బయట టాక్ ఏంటంటే తెలంగాణలో చాలా మంది ఇప్పుడు ఊళ్ళ ప్రయాణాలు వెళ్తున్నారు కదా, అంటే మామూలుగా కూడా కొంతమంది ఆధార్ కార్డు ఉంది కదా, ఫ్రీ బస్సే కదా అని కూడా జనరల్గా వెళ్తున్నారంట. అంటే ఇంట్లో అంటే పని ఏం లేక, కూలీ పని కూడా ఏం లేక తెలిసిన వాళ్ళు వెళ్ళకపోయి వస్తున్నారంట. ఈవిడే అనమాట నాకు సీట్ ఇప్పించింది. అందుకే పర్టికులర్గా వీడియో తీసుకున్నా. ఈ ముస్లిం ఆవిడ. ఇది కొత్త బస్ స్టాండ్ కానీ పాత బస్ స్టాండ్ లాగే ఉంటుంది, అందుకే అంత వీడియో తీయలేదు. కాకపోతే చాలా మంది జనం ఉన్నారు. అసలు బస్ స్టాండ్ అంతా జనమే ఉంటారు ఎప్పుడు చూసినా కూడా అక్కడ. ఇంకా ఈ ఆటో వాళ్ళు అయితే ఎదురెదురుగా వచ్చి ఎక్కడికి వెళ్తారు అని మరీ ఎక్కేదాకా పట్టుబడతారు. అమ్మవారి నుంచి 9:40కి ఇంటి నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 10:40 అయింది. ఇవి అమ్మమ్మ చిక్కు వెంట్రుకలకి గిన్నెలు తీసుకుందంట. నేను 2 కవర్లు పంపించాను అమ్మమ్మకి. అది కూడా ఈ 1 yearలో 2 పంపించాను. వాటికి ఇవి తీసుకున్నా అని చెప్తాంది. నేనేమో వాటిని ఇక కవర్లో పెట్టుకుందామని రెడీ చేసుకుంటాను. ఖమ్మంలో ఉన్న చిన్న స్టీల్ సామాన్ మొత్తం చిక్కు వెంట్రుకలకు తీసుకున్నవే. నేనంటే నేను కాదు, అమ్మమ్మ అయితే కొద్దిగా పెద్ద ఆవిడ కాబట్టి బేరం ఆడుతుంది. కొంచెం మనకు అంటే లాభం వచ్చే విధంగా తీసుకుంటుంది అనమాట. అందుకే అమ్మమ్మకి అప్పచెప్పాయి బాధ్యత. ఇల్లెందు మండలం ఇది, కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం చాలా డెవలప్గా అయితే ఉండదు. ఎందుకు అంటే ఒక విలేజ్లో ఉండే ఇల్లు ఎలా ఉంటుందో అలాగే
ఉంటుంది. మిక్సీ, ఫ్రిడ్జ్ ఇవేమీ ఉండవు. కుక్కర్ కూడా లేదు అమ్మమ్మకి. సింపుల్గా కట్టెల పొయ్యి, గ్యాస్ అయితే ఉంది. వాటి మీద వంట చేసి పెట్టుద్ది మాకు. ఇవన్నీ చిన్నప్పుడు మేము తిన్నవి, తాగిన గ్లాసులు అనమాట ఇవి. అవే చూపిస్తుంది. స్వీట్ మెమొరీ కదా, అందుకే వీడియో తీసుకోవాలనిపించింది. మళ్ళీ ఎప్పుడు కనబడతాయో ఏమోనని తీసుకున్నా. కొన్ని అయితే గిన్నెలు తీసుకొచ్చుకుందామని కవర్లో వేసుకున్నా. లాస్ట్లో చెప్తాను తీసుకొచ్చానో లేదో, ఎందుకు తీసుకొచ్చాను ఏంటని. చిన్న చిన్న గిన్నెలు చూడడానికి బాగుంటాయి కదా, అవి టీ గ్లాసులు కానీ, కాకపోతే ఆ చిన్న చిన్న గంటెలు అలాంటివి, చిన్న చిన్న ప్లేట్లు. ఇదైతే జామ చెట్టు. ఇక్కడ దీని కిందనే అమ్మమ్మ వాళ్ళు గిన్నెలు తోముతారు, బట్టలు సామాన్లు కొంచెం పాతబడినట్టుగా ఉన్నాయంట, అందువల్ల వాటిని కడుగుతున్నారు. మా అమ్మమ్మ నన్ను పండక్కి రమ్మని పిలవలేదు. నేనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి చెప్పిన, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినమ్మ, అటు కూడా వస్తాను, అటు వచ్చాక అందరం కలిసి జాతరకు వెళ్దామని చెప్పాను. అమ్మమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పిలిస్తేనే వెళ్ళాలా, పిలవకుండా కూడా వెళ్ళొచ్చు కదా, అందుకే నేనైతే అలాగే అనుకున్నాను అనమాట. ఎలాగో పాపకి హాలిడేస్ కదా, నాకు కూడా కొంచెం రొటీన్ నుంచి వేరే లైఫ్కి వెళ్ళినట్టుంది, వేరే కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలని కూడా అనిపించింది. కొంచెం ఇంటి పని తప్పించుకున్నా కానీ పిల్లలకి తినిపేయటం, తాపేయటం, మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్, షూటింగ్, వాయిస్ ఓవర్ అయితే ఏం తప్పలేదు. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటి చుట్టూ అయితే ఇలా ఉంటాయి అనమాట కుండలు, అన్నీ ఇవి కుండలే ఉంటాయి. అక్కడక్కడ చెట్లు ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ హౌస్ ఉండే, కుండల దగ్గర హౌస్ ఉండే. ఇక్కడ హౌస్ అంటే పెద్దదన్నమాట. ఇప్పుడు కూలగొట్టేశారు. ఇక అమ్మమ్మ అయితే గిన్నెలు అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నారు. వీళ్ళు ఇంట్లో ఉండేది అమ్మమ్మ, మామయ్య వాళ్ళ బాబు. మరి నేను వస్తా అంటే రమ్మంది కదా, మరి నన్ను ఎలా చూసుకున్నారు, నాకు ఏం పెట్టారు అనేది కూడా వీడియోలో చూపిస్తాను, చెప్తాను. ఇక్కడైతే ఇంకా అమ్మమ్మ నాకైతే కొంచెం మనీ ఇస్తుంది. ఇంకా పిల్లలకి ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటుంది, వాళ్ళకు కూడా కొంచెం మనీ ఇస్తుంది. ఇంత అంత అనేది చెప్పలేను, ఆమె దగ్గర ఎంత ఉంటే అంత, ఆమె బడ్జెట్ని బట్టి. ఇవి ఇప్పుడు నేను తీసుకొచ్చే సామాన్లు అనమాట, స్టీల్ సామాన్లు. మేము వచ్చేటప్పుడు ఒక పెద్ద బ్యాగు, హ్యాండ్ బ్యాగు తీసుకొని వచ్చాము. మళ్ళీ ఇలాగే కానీ ఇన్ని సామాన్లు అంటే ఇన్ని స్టీల్ సామాన్లు ఉన్నాయి కదా, ఇలా అన్ని తీసుకుపోలే ఇంటికి, కొన్ని తీసుకెళ్ళాను. అవి కూడా చూపిస్తాను ఎన్ని తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడికి వచ్చాక పాపకైతే హోంవర్క్ లేదు, చదవడం లేదు. ఇక బాబాయ్ ఫుల్ ఎంజాయ్, పాప ఇంకా ఎంజాయ్. పాపకి వాళ్ళ బాబాయ్కి ఫ్రెండ్ అనమాట, అంటే ఫ్రెండ్స్. ఇక్కడ కట్ల పొయ్యి మీద నీళ్ళు కాబెట్టుకుంటున్నాం, పాపకి బాబుకి నాకు. దాదాపు 15 రోజులు అనుకుంటా ఖమ్మం నుంచి దూరంగా వెళ్ళిపోయా ఒక కొత్త ప్రపంచంలోకి. అదొక రకమైన వాతావరణం అనమాట, అంటే పల్లెటూరు వాతావరణం. అమ్మమ్మ ఇంటికి వచ్చినా కూడా నాకు ఎందుకో సిటీ లాగా అనిపించలేదు, పల్లెటూరు లాగానే అనిపించింది. కోళ్ళ కూతలు, కాకుల అరుపులు, పిచ్చుకల గోలలు ఇవే ఉన్నాయి, కట్ల పొయ్యి మీద వంటలు. ఇక అమ్మమ్మ వాళ్ళైతే గ్యాస్ మీద పెట్టుకొని స్నానం చేస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే మేము వస్తే స్పెషల్గా నేను వీడియో తీసుకున్నాను కోసం అని ఇలా పొయ్యి అయితే అమ్మ పెట్టేసింది. ఇది పొయ్యి అమ్మే దీన్ని వెలిగించింది. మళ్ళీ ఖమ్మం వెళ్తే నాకు మళ్ళీ 4 గంటలకు లేవడం, ఇంటి పని, వంట పని చేసుకోవడం ఇక తప్పదనమాట. జీవితంలో కష్టాలే కాదు, సుఖాలే కాదు, అన్నీ ఉండాలన్నమాట. 2 ఉంటేనే అది జీవితం విలువ తెలుస్తుంది. ఎప్పుడూ కష్టమే పడద్దు, అలాగని ఎప్పుడూ సుఖమే ఉండొద్దు. ఇక్కడ అమ్మమ్మకి నేను ఇంకో కవర్ వెంట్రుకలు ఇచ్చాను, చిక్కు వెంట్రుకలు. వాటికి ఇక్కడ ఏమొస్తాయని చూస్తున్నాం. కాకపోతే వీళ్ళ దగ్గర నేను అనుకున్నవి అయితే ఏం లేవు. ఏం లేనప్పుడు మనం తీసుకోవడం ఎందుకని వాళ్ళనైతే ఇలా చూసి అలా పంపించేసాము. వాళ్ళేమో తీసుకోండి అని ఏదో ఒకటి చూపిస్తూనే ఉన్నారు. టాపిక్ గురించి మాట్లాడతా అని చెప్పాను కదా, అసలు విషయమే మర్చిపోయాను. అదేంటంటే వివాహం, పెళ్లి, మ్యారేజ్ ఇవన్నీ ఒకటే అయినా, ఒకటే అర్థం వచ్చినా కూడా వీటికి చాలా వాల్యూ. టాపిక్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే సెప్టెంబర్ 22 నా 2 పిల్లల్ని తీసుకొని ఖమ్మం నుంచి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి పల్లెటూరు అయితే వెళ్ళాను. మళ్ళీ అక్కడ నుంచి అక్టోబర్ 3 వెళ్ళి, అక్టోబర్ 3 అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, మళ్ళీ అక్టోబర్ 5కి సోమవారం నేను మా ఖమ్మం అయితే వచ్చేసాను. అన్ని రోజులు ఉంటారని నాకు తెలియదు, అనుకోలేదు. కానీ అన్ని రోజులు ఉండేసరికి నాకైతే చాలా కొంచెం బెంగగా అనిపించింది మా వారి మీద. ఆ దేవుడు అనేవాడు ఇద్దరు మనుషులను ఊరికనే కలపడు, ఏదో ఒక బంధంతోనే కలుపుతాడు. నీకు ఏది మంచో ఏది చెడో ఆ దేవుడికి అన్ని తెలుసు. వద్దనుకుంటే వదిలించుకునే బంధం కాదు వివాహ బంధం అనేది. భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి ఎంత కోపమన్నా ఉండొచ్చు, కానీ కొంచెం దూరంగా వెళ్ళిపోయామంటే ఎక్కలేని బెంగ వచ్చేస్తుంది. కోపాన్నంత పక్కన పెట్టి ఉరుక్కుంటూ వెళ్ళి హక్ చేసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి కోపాలు, తాపాలు అన్నీ ఉంటూనే ఉంటాయి. దేవుళ్ళకి తప్పలేదు, మనం ఎంత మాత్రం. అమ్మమ్మ అయితే మా కోసం మటన్ తెప్పించింది. అండ్ ఇంకా మేము రాకముందే పూరీలు చేపించింది. మటన్ కాంబినేషన్ పూరీలు చాలా బాగుంటాయి కదా. అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి ఒక 2 days ఉండి సండే రోజు పుట్టింటికి వెళ్ళాను. మళ్ళీ మండే ఖమ్మం రిటర్న్ అయ్యాను. ఆ రోజు అమ్మమ్మ సేమియా చేసింది. ఇంకా వీళ్ళైతే సేమియాలో కొంచెం స్వీట్ ఎక్కువగా వేసుకుంటారు, నా కోసం తక్కువగా వేశారు. అంటే నేను ఎక్కువ స్వీట్ తినను, సేమియా నాకు బాగా స్వీట్ ఉంటే ఇష్టం ఉండదు. నెక్స్ట్ వీడియో అయితే జాతర వీడియోలో వస్తుంది. ఇంకా నేను అమ్మమ్మ ఇంటి కాడ నుంచి ఖమ్మం తీసుకొచ్చింది ఒక కళాయి.
ఒక 2 చిన్న ప్లేట్లు మాత్రమే, మిగతా ఏమీ తీసుకురాలేదు. అవి అమ్మ వాళ్ళ దగ్గరనే వదిలేసి వచ్చాను కొన్ని కారణాల వలన. ఇంకా నేను అమ్మమ్మ వాళ్ళ కాడ నుంచి చీపులు కూడా తీసుకొచ్చుకున్నాను ఖమ్మం. ఆ చీపులు కూడా మీకు త్వరలో చూపిస్తాను. ఈ షార్ట్ వీడియోస్, సెకండ్స్ వీడియోస్ ఉన్నా కూడా ఎడిటింగ్, షూటింగ్, వీడియో తీయటం, దాని వాయిస్ ఓవర్ చేయడం చాలా కష్టంగానే ఉంది. మరి నా ఈ వీడియో అయితే అయిపోతుంది. మరి మీకు ఎలా అనిపించింది? తప్పకుండా ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తున్నారా? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా. మరో మంచి వీడియో అంటే జాతర వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.